వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పత్రికా సమావేశంలో తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ తండ్రి మాటలు కాదని వేరే పార్టీలో చేరడంపై నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డి వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరడాన్ని తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతాడని కానీ ఆ ఆలోచనలు ఉన్నట్టు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను బాధించింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఇవాళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నా. చాలామంది వెళ్ళిపోతుండే కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారో, ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచుమించు 75,000 వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేక వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంతకాలం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చుకోలేకపోను. అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిట్గా ఉండాలని ఎంత చెప్పినా శంకుడు ముందు శంకు ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలో తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టర్ అనేది గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు. తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంకేంటంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతని నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా దేశమాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేదు.